హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే వ్లాగ్ అండి. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. మార్నింగ్ అయితే 9 o'clock లేచాను. నిన్న నేను సాటర్డే వ్లాగ్ పెట్టాను కదండి. నిన్నంటే మొన్న అవుతుంది అనమాట. సాటర్డే వ్లాగ్ అంటే ఆ రోజు బాగా నడుము నొప్పి వచ్చింది అని చెప్పి పెట్టాను కదండి. అది ఆ రోజు షూట్ చేసిన వ్లాగ్నే ఆ రోజు నైట్కి ఎడిట్ చేసి అయితే పెట్టేశాను. మళ్ళీ మధ్యలో ఫ్రైడే వ్లాగ్ బడ్జెట్ వీడియో పెట్టానండి. ఇది సండే వ్లాగ్ అనమాట. నిన్న సాటర్డే విపరీతమైన నొప్పి అయితే అనుభవించానండి, నడుము నొప్పి. హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత డాక్టరు మజిల్ రిలాక్సేషన్ కోసము ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. అవి జస్ట్ 2 ట్యాబ్లెట్స్ వేసుకునేసరికి మొత్తం నార్మల్ అయిపోయింది. నడుము నొప్పి తగ్గిపోయింది, కాలు నొప్పులు కూడా తగ్గిపోయినాయండి. అయితే ఇంకా 5 days అయితే కంటిన్యూ చేసి 1 week అయిన తర్వాత, అంటే 1 week అయ్యేసరికి నేను ఫిజియోథెరపీకి వెళ్ళి కొన్ని ఎక్సర్సైజెస్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ మజిల్ స్ట్రాంగ్ అవడానికి, నేను ఎముకలు స్ట్రాంగ్ అవడానికి కొన్ని క్యాల్షియం ట్యాబ్లెట్లు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. అవి 1 month అయితే కంటిన్యూ చేస్తే సరిపోతుంది అని అన్నారండి. సో నిన్న వీడియో పెడితే చాలా మల్టిపుల్ కామెంట్స్ అయితే వచ్చాయండి. కొంతమంది మాకు ఇలా జరుగుతుంది, నెలలో నాకు 2-3 సార్లు నొప్పి పెట్టేస్తుంది భవాని, ఇలాగే ఆ ట్యాబ్లెట్ ఏమేంటని కొంతమంది అడిగారు. అలా ట్యాబ్లెట్ ఏమి నేను సజెస్ట్ చేయకూడదు కదండి. మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఇచ్చింది తీసుకోవడం బెస్ట్. తర్వాత అయితే చాలామంది ఎక్కువ కామెంట్లు అది కిడ్నీ ప్రాబ్లము, కిడ్నీ స్టోన్స్ అని అన్నారండి. అసలు ఇది కిడ్నీకి సంబంధమే లేదు. ఎందుకు అంటే ఇది షోల్డర్ కదండి, షోల్డర్కి క్రింద ఇదిగో ఈ పార్ట్లో నొప్పి వచ్చింది అనమాట. ఈ పార్ట్ ఇక్కడ పట్టేసింది. ఇప్పుడు ఇలా తిరుగుతున్నాను కదా, ఇలాగా నిన్న ఇలా తిప్పనివ్వలేదు. అక్కడ షోల్డర్ ఏదో గట్టిగా పట్టేసింది అనమాట. ఇక్కడ మజిల్ చాలా క్లియర్గా తెలుస్తుంది. అది కిడ్నీ ప్రాబ్లం అయితే నార్మల్గా కిడ్నీ నాకు మా ఇంట్లో చాలా మంది తెలుసు, ఇక్కడ నొప్పి వస్తుంది అంటారు వాళ్ళు. బట్ నాకు అసలు ఇక్కడ లోయర్ బ్యాక్ ఏమీ లేదండి. షోల్డర్ కింద అయితే మజిల్ పట్టేసి చాలా నొప్పి వచ్చిందండి. నేను ఈ 2 రోజుల్లో నరకం చూసానేమో అని అనిపించింది. ఇంకా ఈరోజు చాలా బాగుంది. నిన్న నైట్ కూడా మేము బెడ్ మీద పడుకోలేదు. మెయిన్ మ్యాట్రిస్ ప్రాబ్లం వల్ల వచ్చిందా ఏంటని అనిపించింది. సో మ్యాట్రిస్ని అయితే ఆర్గో మ్యాట్రిస్ అయితే తీసుకుంటామండి. అది కూడా బుక్ చేసాము. అది రావడానికి ఒక 10 to 15 days టైం అయితే పడుతుంది. సో నిన్నైతే ఇంకా మేము కిందే పక్క వేసుకుని పడుకున్నాము. మరి బిల్లల మొత్తం ఏమో నాకు తెలియదు, కానీ నైట్ 10:30 పడుకుంటే మార్నింగ్ 9 o'clock వరకు అసలు నాకు డీప్ స్లీప్ అనమాట. అసలు మెలకువే రాలేదు. అంతకు ముందేమో నిద్రే పట్టలేదు ఆ నొప్పి వల్ల. నిన్న నొప్పి తగ్గిపోయింది, ప్లస్ కింద ఫ్లాట్గా ఉంది కదా సర్ఫేస్, హ్యాపీగా అయితే నిద్ర పట్టిందండి. ఒక శని నన్ను వదిలి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉంది నాకు ఈరోజు. అంత రిలాక్స్డ్గా ఉందండి. అందుకనేసి పిల్లలిద్దరికి తలస్నానం చేయించి నేను కూడా తలస్నానం చేశాను. చాలా రిలాక్స్డ్గా ఉంది ఇప్పుడైతే నాకు. సో నేను చాలా పెయిన్ సఫర్ అయ్యాను. మా హస్బెండ్ ఏంటి, నా పిల్లలు నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు ఈ నొప్పి తగ్గడానికి మా మన్తల్లియే కారణం అండి. ఎందుకంటే నాకు చాలా నొప్పి వస్తుందని మా మన్ను అక్కడ గుడి ఉంటుందండి. శ్రీవారు జూమ్ చెయ్యి, కనిపిస్తుందా లేదా? బాదం చెట్టు ఉంది కదండి, అక్కడ చిన్నది పోచమ్మ తల్లి గుడి అనేసి ఉంటుందండి. చిన్న గుడి అండి, పోచమ్మ అమ్మవారిది ఉంటారు. ఓన్లీ బోనాలు కానీ బతుకమ్మ కానీ వచ్చినప్పుడు అప్పుడు పూజలు చేస్తారనమాట. నాకు నొప్పి వస్తుంది అని నేను పడుకున్నప్పుడు మా మంతల్లంట క్రింద పువ్వులు అయ్యి ఏరుకుని, చెప్పమ్మ ఎలా వెళ్ళి చేసే దేవుడికి పూజ. చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పూలు కాసిని 2 పూలు తీసుకుని నేను 2 ఆకులు తీసుకుని బాదం తీసుకుని అక్క పెట్టే నా గుడి దగ్గర. ఇంకా ఈ రోజు కూడా అలాగే పెట్టి ఏం చెప్పావు దేవుడికి? వస్తున్నాను నిషాను, దేవుడికి ఏం చెప్పావు? నీకు అది నడుము నొప్పి తగ్గిపోవాలని మా మంతల్లి నా కోసం దేవుడికి దండం పెట్టుకుని పూజ చేసి వచ్చిందండి. అందుకనేసి నాకు నడుము నొప్పి అయితే తగ్గిపోయింది. థ్యాంక్ యూ తల్లి, నా బంగారు తల్లి ఇద్దరు కదమ్మా. థ్యాంక్ యూ. చూసారండి, మా మను చిన్నపిల్ల కదా. మా మను చిన్నపిల్ల అంటే దేవుడితో సమానం కదా. మా మంతలు చెప్పింది కాబట్టి నాకైతే నడుము నొప్పి తగ్గిపోయింది కదమ్మా. థ్యాంక్ యూ. వెళ్ళి ఆడుకో నా బంగారు తల్లి మీద. సో ఇప్పుడైతే ఇది సండే వ్లాగ్ అండి.
మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేసాను, రాగి ఇడ్లీ. అదైతే తినేసామండి. తిన్న తర్వాత నేను పిల్లలిద్దరికి తలస్నానాలు చేపించేసి గిన్నెలు ఉంటే మొత్తం గిన్నెలన్నీ తోముకుని ఎండలో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా సండే కాబట్టి మా హస్బెండ్ అయితే 1 kg చికెన్ అయితే తీసుకొచ్చారు. చికెన్ అయితే చక్కగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టాను. ఉల్లిపాయలు కూడా చాలా ఘాటుగా ఉంటాయండి. వాటిని అయితే తొక్కలు తీసేసి వాటర్లో అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను. అండ్ మా హస్బెండ్ అయితే ఈరోజు చికెన్ పలావ్ తినాలనిపిస్తుంది అన్నారు. సో అందుకనేసి బాస్మతి రైస్ అయితే నీట్గా క్లీన్ చేసుకుని నీళ్ళల్లో నానబెట్టి అయితే ఉంచానండి. ఇప్పుడు టైము 12:30 అవుతుందండి. 1:30 కల్లా నేను వంట పని అయితే పూర్తి చేసేద్దాం అనుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. వీడియో స్టార్టింగ్ అంతా ఇంట్రడక్షనే 5 minutes ఇచ్చేసింది భవానీ అని అనుకుంటున్నారా? మరి చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయండి. సో అందుకనేసి అంతసేపు అయితే పట్టేసింది అనమాట. ఇంకా నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి చికెన్ కూర అయితే వండడం కోసము. నేను గమనించింది ఏంటంటే ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకునే కన్నా ఉల్లిపాయలు ఇలాగా చీరికల కింద కట్ చేసుకుని వండుకుంటుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. ప్లస్ ఇది కూర కూడా నాకు టేస్టీగా అనిపిస్తుందండి. అందుకనేసి ఈ మధ్యలో ఉల్లిపాయలన్నీ నేను సన్నగా ఇలా తరిగేసుకుని మగ్గిచ్చేస్తున్నాను. ఇవి కూడా త్వరగా మగ్గుతున్నట్టు కూడా అనిపిస్తుందండి. ఇంకా వీటిని ఇలాగా ఆయిల్లో మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేస్తే కాసేపు అయితే ఇవి మగ్గుతాయండి. ఇక్కడ వీడియో రన్ అవుతుందండి. నిన్న చాలా చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ కోసం అయితే నేను డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్ అండి, ఎక్కువ వచ్చిన కామెంటు, ఎందుకు నువ్వు వంట చేస్తున్నప్పుడు చెప్పులు వేసుకుంటున్నావు, అది తప్పు పాపము అన్నట్టుగా కామెంట్స్ అయితే పెట్టారు. నేను ఎప్పుడు చెప్పులు ఇంట్లో వేసుకుని తిరగలేదండి. నాకు ఇప్పుడు కాలు ప్రాబ్లం వచ్చింది కాబట్టి చెప్పులు లేకుండా అసలు తిరగకూడదు అంటున్నారు కాబట్టి వేసుకుంటున్నాను. అండ్ చెప్పులు లేకపోతే నేను కనీసం ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నానండి. నాకు నేల గట్టిగా కాలుకి తగులుతుంటే కాలు నొప్పి చేస్తుంది. అందుకనేసి నేను మెత్తని చెప్పులు అయితే 2 జతలు కొనుక్కున్నాను. మీకు ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూపించాను. సో అందుకనేసి నేను కాళ్ళకి చెప్పులు వేసుకుని తిరుగుతున్నాను అనమాట. నేను రాత్రి పడుకునే వరకు ఖచ్చితంగా నా కాళ్ళకి చెప్పులు ఉంటున్నాయి. మార్నింగ్ నిద్ర లేచినప్పుడు వేసుకుంటున్నాను. అప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు నా కాళ్ళకి నేను చెప్పులు అయితే తీయట్లేదండి. సో ఇంకా వంట చేసినప్పుడు నాకు కంపల్సరీ చెప్పులు అయితే అవసరమవుతున్నాయి. వంట భోజనము దేవుడితో సమానము. అప్పుడు మనం చెప్పులు వేసుకుని తిరగకూడదు నిజమే, కానీ ఎక్కువసేపు నుంచి ఉంటే కాలు అసలు నాకు విపరీతమైన పెయిన్ చేస్తుంది. సో అందుకనేసి నేను చెప్పులు అయితే వేసుకుంటున్నాను. ఇది కామెంట్లో రిప్లై ఇవ్వచ్చు. ఒకళ్ళిద్దరు కాదండి, బోల్డ్ మంది పెడుతున్నారు. కొంతమంది వెటకారంగా పెడుతున్నారు, కొంతమంది తిడుతున్నట్టు పెడుతున్నారు. అసలు మామూలుగా చెప్పులు ఎందుకు వేసుకుంటున్నావు భవానీ అని అడిగితే ఎలా ఉంది? లెవెల్ పెరిగిపోయింది కదా మేడం గారు, అందుకే చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు వంట చేస్తున్నప్పుడు అని ఒకళ్ళు, వంట దగ్గర చెప్పులు ఏంటమ్మా అని ఒకళ్ళు వెటకారంగా ఇలా మాట్లాడుతున్నారండి. సో నేను ఇంకా అందరికీ విడివిడిగా రిప్లై ఇవ్వలేక అందరికీ అర్థమవుతుంది అనేసి ఇలా నేను కామెంట్స్లో అయితే చెప్తున్నాను, వీడియోలో అయితే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక కామెంట్ ఏంటి అంటే, నేను ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను కదండి, నీ ముఖానికి ఎలాంటి బట్టలు అవసరమా అనేసి కామెంట్ చేశారండి. ఇప్పుడు నా ముఖానికి నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి వేసుకోకూడదు అని ఏమీ రూల్ అయితే పెట్టలేదు కదండి. ఇప్పుడు భవానీ ఫేస్ తీసుకెళ్ళి ఒక బుక్లో పెట్టి భవానీ చీరలే కట్టుకోవాలి, భవానీ ఫుల్గా డ్రెస్ చుడిదార్స్ వేసుకొని చున్నీ చుట్టేసుకోవాలి, ఇలా ఏమీ రాసి పెట్టలేదు కదండి. నేను ఇలాంటి డ్రెస్ వేసుకుని ఏమైనా వీడియో పెట్టినా ఒక ఫోటో పెట్టినా నీ ముఖానికి అవసరమా, కోతి ముఖానికి అవసరమా అని ఒకళ్ళు, నీకన్నా ట్రాన్స్జెండర్సే బాగుంటారు నీకెందుకు అని ఒకళ్ళు ఇలా కామెంట్ చేస్తున్నారండి. నాకు ఏది నచ్చితే నేను అది వేసుకుంటాను. నాకు ఇప్పుడు మంచి అవకాశం అయితే వచ్చింది. నేను ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు నేను ఇప్పుడు ట్రై చేసే అవకాశం నాకు అయితే వచ్చింది. సో నేను దాన్ని యూజ్ చేసుకుంటాను. ఎందుకు అంటే నేను అంతంత కాస్ట్ పెట్టి నేను బట్టలు ఎలాగో కొనలేను. వాళ్ళు వీడియో ఒక రోజంతా యూజ్ చేసి వీడియో చేసి అవి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయండి అన్నట్టు మాకు ఒక అవకాశం అయితే వచ్చింది. సో నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. టైం అయితే 2 o'clock అయిపోయింది, 1:15 అయిపోతుంది. ఇంకా భోజనం అయితే చేయాలి. ఇదిగోండి చికెన్ కూర అయితే వండేసాను. దీంట్లోకి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏమీ లేదు, ఇలా అయితే వండేసాను. నెక్స్ట్ అయితే పలావ్ చేశానండి. అదే చికెన్ వేసి బిర్యానీలా చేశాను. అయితే ఇది కొంచెం మిరికైపోయింది, 3 గ్లాసులు ఉండండి, ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ ట్రైన్లోకి పట్టుకెళ్తాను అని అన్నారు. అయితే ఇది కొంచెం మాడోసన అయితే వస్తుంది, మాడిపోయిందా ఏంటి అని డౌట్గా ఉంది. సో చూద్దాం ఉందండి ఇది ఎలా ఉందో. ఇదిలో కుట్టుకోవాలి ఇస్తుంది, ఇగో కింద మాడినట్టు అనిపిస్తుంది కానీ బాగానే ఉంది, ఎక్కడ చిగుడుకోవడం కానీ ఏమవలా. సో
సో ఇది మొత్తానికి మనకి కరెక్ట్గా 3 గ్లాసెస్ అయితే ఉడుకుతుందండి కుక్కర్. ఇక్కడైతే మాడసం రావట్లేదు. ఒకవేళ మాడసం మన ఇంట్లో కాదేమో కదా, మాడసం లేదు మన ఇంట్లో కాదేమో అయితే. ఇంకోటి చికెన్ పలావ్ అయిపోయింది, చికెన్ కూర అయిపోయింది. ఇప్పుడు మేమైతే భోజనాలు చేస్తామండి. వంట అయితే చాలా బాగా కుదిరిందండి. కూర ఏంటి, చికెన్ పలావ్ ఏంటి చాలా బాగుంది. ఫస్ట్ అయితే నేను షాను మను వాళ్ళిద్దరికీ తినిపించేస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఈరోజు డ్యూటీ పని మీద బయటికి వెళ్తున్నారు. సో కొంచెము మంచిగా కనపడాలి అనేసి షేవింగ్ అవి చేసుకుంటున్నారు అనమాట, గడ్డం అవిని. సో నేను అవి చేసుకుని వస్తాను, ఈ లోపల నువ్వు పిల్లలకి తినిపించేసి తర్వాత మన ఇద్దరము తిందామన్నారు. సో ముందైతే నేను షాను మను వాళ్ళిద్దరికీ అయితే తినిపించేస్తున్నానండి. షానుకి తినిపించినప్పుడేమో మను వీడియో తీసింది, మనుకి తినిపించినప్పుడు షాను వీడియో తీసింది. ఇప్పుడు నేను వీడియోస్లోని వంట అయిపోయిన తర్వాత అది తిన్నాక బాగుంటే బాగుంది అని చెప్తాను, బాగోపోతే బాగలేదు అని చెప్తాను కదండి మీకు. సో మొన్న ఒకళ్ళు అయితే నువ్వు వండుకుని నువ్వు తిని బాగుంది అని చెప్పకూడదు, మేము చెప్పాలి అనేసి కామెంట్ పెట్టారండి. మరైతే మీరు ఎలా చెప్తారు, మా ఇంటికి వచ్చి అది తింటే కానీ మీరు చెప్పలేరు కదండి. మరి ఎందుకు ఏదో ఒకరిని పాయింట్అవుట్ చేసేయాలి, ఒక మాట అనేయాలి అన్నట్టు ఎందుకు ఇలాంటి మనస్తత్వం ఉంటుంది మనుషులకి అన్నది నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఈ కామెంట్ కోసం నేను మీకు ఎప్పటి నుంచో రిప్లై ఇవ్వాలి అని అనుకుంటున్నానండి. చాలామంది పెట్టారు ఈ కామెంట్. భవాని ఎందుకు నువ్వు మొన్న చాగళ్ళు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గోల్డ్ జ్యువెలరీ వేసుకోలేదు, రోల్డ్ గోల్డ్ ఎందుకు వేసుకున్నామని చాలామంది కామెంట్ పెట్టారండి. నాకు దానికి సంబంధించి చాలా రీజన్స్ ఉన్నాయి. అందుచేతనే నేను గోల్డ్ జ్యువెలరీ అయితే క్యారీ చేయలేదు, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీయే వేసుకున్నానండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మొన్న పొంగల్కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదండి చాగలిలోని, వాళ్ళు ఇలాగే హైదరాబాద్ నుంచి చాగళ్ళు ఇలా ట్రావెల్ చేసినప్పుడు బస్సులో ప్రయాణం చేశారంట. సో వాళ్ళు బ్యాగ్లోని పండక్కి గోల్డ్ వేసుకుంటా ఉంటుంది అనేసి ఒక 50 గ్రాములు 60 గ్రాములు అంటండి మొత్తం నక్లీస్ హారం ఇవన్నీ అయితే బ్యాగ్లో పెట్టుకుని వాళ్ళు జర్నీ అయితే చేశారంట. బ్యాగ్లానే ఉందంట, గోల్డ్ మాత్రం మిస్ అయిపోయిందంటండి. వాళ్ళు ఎంత బాధపడ్డారోని నిజంగా అసలు వాళ్ళు చెప్తుంటే నాకే భయం వేసింది. ఆ నెక్స్ట్ వీకే మాదేమో మళ్ళీ ఇప్పుడు చాగళ్ళకి ప్రయాణం ఉంది కదా. సో ఇంకా నేను మా వారికి చెప్పాను అనమాట, అది బ్యాంక్ లాకర్లో ఉంది కదా అలాగే వదిలే బాబు, మనము క్యారీ ఏమి చెయ్యొద్దు, అది ఏమైనా పోయిందంటే నేను బెంగ పెట్టుకుని పోతాను. ఇప్పుడు అసలు బోల్డ్ రేట్ అయిపోయింది గోల్డ్, నేను అయినా నాకు రోల్డ్ గోల్డ్ సెట్ బాగుంటుంది అది వేసుకుంటాను, నేను మన పిల్లల ఫంక్షన్కి మనం గోల్డ్ వేసుకుందాంలే ఇప్పుడు అక్కర్లేదు అనేసి నేను అది బ్యాంక్ నుంచి అయితే తీసుకుని రానివ్వలేదండి, రోల్డ్ గోల్డే వెళ్ళాను, అదే వేసుకున్నాను. ఇంకా మీ అమ్మ దగ్గర ఒక సెట్ ఉంది కదా తెప్పించుకోపోయావా అని అడిగారండి. నాకు మా అమ్మతో కూడా క్యారీ చేయించడం చాలా భయం. ఇప్పుడు అవి చక్కగా బ్యాంకులో ఉన్నప్పుడు సేఫ్గా ఉంటాయి, దానికి మళ్ళీ మా అమ్మని బ్యాంకుకి పంపించి అవి తీసుకొచ్చి ఇవన్నీ నాకు చేయించడం ఇష్టం లేదు. ఎందుకంటే మనకి ఏ టైంలో ఎలా జరుగుతుందో మనకి తెలియదండి. ఇప్పుడు నేను బంగారమే వేసుకోవాలి అన్న నియమం ఏమీ అక్కడ లేదు. ఇప్పుడు వాటిని అక్కడ నుంచి తీసుకొచ్చి బస్సుల్లో ట్రావెల్ చేసి అది మిస్ అయిపోయాక లబోదిబో అని ఏడుస్తూ ఫంక్షన్ ఎంజాయ్ చేయలేకపోవడం ఇవన్నీ ఎందుకు చెప్పండి. దట్టు మా అమ్మని నాకు ఇబ్బంది పెట్టడం అసలు ఇష్టం లేదు. సో అందుకనేసి అమ్మను కూడా నువ్వు వెళ్ళి తీసుకునిరా అని కూడా నేను ఏం చెప్పలేదు. అండ్ అమ్మకి ఏంటంటే బస్సు ఎక్కంగానే మొత్తుగా నిద్ర వచ్చేస్తుందండి. మనము ఏదైనా బ్యాగ్ మిస్ అయినా కూడా అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దట్టు నిడదోలికి డైరెక్ట్గా బస్సులు ఉండట్లేదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, జర్నీ ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా నేను మా ఆయనకి చెప్పాను, మన పిల్లల టైంకి కుదిరితే వడ్డానం కూడా కొనుక్కుని మనం అప్పుడు మన పిల్ల టైంకి వేసుకుని అందరికి అప్పుడు చూపిద్దాంలే, ఇప్పుడు అంత అవసరం లేదు అని చెప్పాను అనమాట. సో అందుకనేసే నేను గోల్డ్ అయితే వేసుకుని వెళ్ళలేదండి, ఇది రీజన్ అనమాట. ఇంకా దీనికి ఇష్టం వచ్చినట్టు పెట్టారండి. అసలు ఎంత కోపం ఉంటుందండి కొంతమందికి, నేనంటే అస్సలు కిట్టదు, నేనంటే అస్సలు పడదు. వాళ్ళకి నాకు ముఖ పరిచయం లేదు, నన్ను వీడియోల్లోనే చూస్తారు, అయినా కూడా కొంతమందికి నేను పన్ను ఎంతలా తిడుతూ పెడతారో కామెంట్స్. 4:30 అయ్యిందండి, పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. పిల్లల్ని దింపేసి ఇంటికి వచ్చేస్తాము, మేమేమి అక్కడ కూర్చోము. ఇంటికి వచ్చేసాక గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు క్లీన్ చేయాలి.
డ్యాన్స్ క్లాస్ దగ్గర పిల్లలిద్దరిని దింపడానికి అయితే వెళ్తున్నామండి. మా మను చూసారా ముఖం ఎంత సీరియస్గా పెట్టింది. నవ్వవే బాబు, అంత సీరియస్గా చూస్తున్నావు ఏంటి అంటే ఇప్పుడైతే నవ్వుతుందనమాట. యాక్చువల్లీ నేను వెళ్ళకపోయినా పర్వాలేదండి డ్యాన్స్ క్లాస్కి, మా హస్బెండ్ ఒక్కరు వెళ్ళి దింపేసి వచ్చేస్తారు. కానీ నాకు కూడా మా వారితో అలా బండి మీద తిరగడం చాలా ఇష్టము. సో అందుకనేసి నేను బండి అయితే ఎక్కేసి నేను కూడా వెళ్ళిపోయి పిల్లలిద్దరిని డ్రాప్ చేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మా వారైతే టీవీ చూస్తున్నారు. నేను ఇంకా ఈ లోపల మినపప్పు అయితే నీట్గా శుభ్రం చేసేసుకున్నాను. మా గ్రైండర్ వేయట్లేదు. ఇప్పుడు మా మను నిన్న దోశలు కావాలని అడిగిందండి. సో దోశల కోసం అయితే మినపప్పు బియ్యం అయితే నానబెట్టాను. వాటితో పాటు నేను కొంచెము అవిసె గింజలు ఉన్నాయండి, అవి కొంచెం పాడైపోతున్నట్టుగా అనిపించింది అనమాట. అందుకనేసి ఒక 4-5 స్పూన్లు అవిసె గింజలు కూడా సోక్ చేశానండి. దాన్ని ఈ పప్పు రుబ్బేసిన తర్వాత దాన్ని కూడా మిక్సీ పట్టేసి ఇందులో కలిపేస్తాను. దోశలు ఎలా వస్తాయి ఏంటి అన్నది రేపు వ్లాగ్లో అయితే మీకు చెప్తానండి. సో మినపప్పు అయితే శుభ్రం చేసేసుకుని తర్వాత నేను దీన్ని గ్రైండర్ కాదు మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. దోశల పిండే కదా, మళ్ళీ గ్రైండర్ అయితే పెద్ద పని అనేసి మిక్సీ అయితే వేసుకుంటున్నానండి. ఇది బియ్యంలో నేను కొంచెం పచ్చెనపప్పు కూడా వేసాను. యాక్చువల్లీ మనము మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో మెంతులు అయిపోయినాయండి, మెంతులు లేవు అనేసి నేను ఇంకా మెంతులు అయితే స్కిప్ చేసేసాను అనమాట. ఇంకా దీన్ని అయితే నేను మిక్సీ అయితే పట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి. నైట్ పడుకునేటప్పుడు 9-10 ఆ టైంకి ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట అయితే పెడతాను. అప్పుడు మార్నింగ్కి పులుసు చక్కగా ఉంటుంది. ఇప్పుడే బయట ఉంచేసాను అనుకోండి చాలా ఎక్కువగా పులిసిపోతుంది కదా, అసలు బాగోదు అంత పులిసిపోతేనే నాకు ఇష్టం ఉండదు. అందుకనేసి నేను ఇప్పుడు మిక్సీ పట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత అయితే నేను దీన్ని బయట అయితే పెట్టుకుంటాను. ఇంకా తర్వాత దీన్ని మిక్సీ పట్టేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయండి, ఆ గిన్నెలన్నింటినీ కూడా నేను క్లీన్ చేసేసుకుని అప్పుడు షానుని మనుని తీసుకురావడానికి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇదిగోండి దీన్ని అయితే మిక్సీ పట్టేశాను. ఇంక ఈ పిండి అంతటిని నేను ఒక స్టీల్ గిన్నెలోకి అయితే తీసేసుకుని ఇంకా దీన్ని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి, ఇంకా వంటగదిలో చాలా గిన్నెలు ఉండిపోయినాయి కదండి, ఆఫ్టర్నూన్ భోజనం తర్వాత క్లీన్ చేయలేదు. ఇంకా వాటన్నిటిని క్లీన్ చేసుకుంటూ నేను ఇక్కడ షాడోయింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ అయిపోయిందండి షాడోయింగ్ ప్రాక్టీసు. అంటే వాళ్ళు చెప్తున్న దాన్ని మనము వాళ్ళ వెనకాలే చెప్పుకుంటూ రావాలన్నమాట. సో ఇంగ్లీష్ని నేను అలాగే ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇంగ్లీష్ రీల్స్ కూడా పెడుతున్నానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే నాది ఇంగ్లీష్ది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది, అలాగే యూట్యూబ్ కూడా భవానీ ఇంగ్లీష్ జర్నీ అని క్రియేట్ చేశాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే చూడండి. ఇంక ఇదిగోండి నేను గిన్నెలన్నింటినీ అయితే నీట్గా క్లీన్ చేసేసాను. తర్వాత ఇప్పుడు నేను షాను మనుని తీసుకురావడానికి అయితే డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళానండి. ఇక్కడ ఏం జరిగింది అంటే నేను వెళ్తే టీచరు ఇంకొక 5-10 నిమిషాలు టైం పడుతుంది వెయిట్ చేయండి అన్నారు. సరే అనేసి బయట దోమలు కుడుతున్నాయి కదండి, లోపల చైర్స్లో అయితే కూర్చున్నాను అనమాట. వీళ్ళకేమో డ్యాన్స్ క్లాస్ అయిపోయి పిల్లలేమో బయట నా కోసం వెయిట్ చేస్తున్నారంట. ఫోన్ చేస్తే ఫోన్ తీసుకెళ్ళండి, బైక్ మీద నాకు క్యారీ చేయడం కష్టంగా ఉంటుంది ఫోను. సో నేను ఫోన్ తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాను. ఈ పిల్లలు నా కోసం హాఫ్ అన్ అవర్ సేపు బయట కూర్చుని వెయిట్ చేస్తున్నారంట. నేనేమో పిల్లలు ఇంకా డ్యాన్స్ అవ్వట్లేదు ఏంటి అనేసి లోపల వెయిటింగ్ హాల్లో కూర్చుని వెయిట్ చేస్తున్నాను. అలాగా 7 అయిపోయిందండి. నేను 6 o'clockకి వెళ్ళిన దాన్ని 7 o'clock వరకు అక్కడ నేను లోపల వెయిట్ చేయడము, ఈ పిల్లలేమో బయట కూర్చుని వెయిట్ చేయడము అలా అయిపోయింది. ఇంకా చివరికి ఎందుకో పిల్లలు లోపలికి అయితే అలా వస్తే నన్ను చూసి అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావా, ఎప్పటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నావా అనేసి అన్నారండి. అయితే 6 o'clock అయ్యిందండి. షాను మనుని తీసుకురావడానికి అయితే నేను డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చేసరికి 7 o'clock అయిపోయిందండి. చాలా టైము అనవసరంగా వేస్ట్ అయింది అని అనిపించింది అనమాట. ఈ పాటికి నాది వంట పని కూడా పూర్తి అయిపోయేది కదా అనుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత త్వరగా నేను బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. మార్నింగ్ చేసిన చికెన్ కూర అయితే ఉంది. సో ఆ చికెన్ కూరలోకి నేను కొంచెం అన్నం అయితే వండుకుంటున్నాను. పలావ్ అయితే లేదండి, మా హస్బెండ్కి బాక్స్ అయితే పెట్టి పంపించేశాను. సో ఇంకా బియ్యం అయితే కడిగేసుకున్నానండి. సో ఇది స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నిన్న వీడియోలో నేను బడ్జెట్ వీడియో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో అయితే చూడండి. బడ్జెట్ ఎంత అయింది ఏంటి అన్నది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టైం అయితే 7 o'clock అయ్యిందండి. స్టవ్ మీద ఇప్పుడే బియ్యం కడిగి అయితే పెట్టాను. షాను మను వాళ్ళేమో ఆడుకోవడానికి వెళ్ళారు. రైస్ ఉడికే వరకు ఆడుకుంటారు వాళ్ళు. తర్వాత భోజనాలు చేసేసి గిన్నెలు తోముకుని నేనైతే పడుకుంటానండి. కిందే పడుకుంటాము, ఎందుకంటే మొన్న బ్యాక్ పెయిన్ చాలా వచ్చేసింది కదా మజిల్ పట్టేసి. మేబీ అవి పరుపు ప్రాబ్లం వల్ల వచ్చిందేమో అనేసి అనుకుంటున్నాను నేను. సో అందుకనేసి కిందే పడుకుందాం అనేసి అనుకుంటున్నాను.
ఇంకైతే కూర వండే పని లేదండి. మార్నింగ్ చేసిన చికెన్ ఉంది, అన్నం ఒకటి వండుకుని తింటే సరిపోతుంది. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. పిల్లలు వచ్చే లోపల నేను ఆల్రెడీ ఎడిట్ చేసేసిన వ్లాగ్ ఉంది, బడ్జెట్ వీడియో, అది వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసుకుంటాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఈ డ్రెస్ చాలా చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉందండి. ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తున్నాను, చూడండి. బాయ్ బాయ్.